హాయ్ అండి, ఈరోజు చికెన్ వింగ్స్ చేస్తున్నా. చికెన్ కేఎఫ్సి స్టైల్లో. ఇది ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నా, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నా. ఉప్పు సరిపడా ఉప్పు, మా కారంలో ఉప్పు పడుతుంది అందుకే ఎక్కువ వేస్తున్నా. కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా వేసుకోవాలి. ఫ్రెష్ది ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది పెరుగేస్తున్నా. ప్యాకెట్ పెరిగేసిన. కొంచెం ఆయిల్ వేస్తా. కొంచెం ఆయిల్ మంచిగా కలిపి పెట్టుకోవాలండి. మొత్తం మంచి కలిపినండి. స్కిన్తో తెచ్చుకోవాలి చికెను. ఒక 4 అవర్స్ ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదాము. మినిమం 4 అవర్స్ ఉండాలండి, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇది మైదా పిండి తీసుకున్నా అండి. ఇది సరిపడా మైదా పిండి అండి. ఇందులో మనం సోడా, బేకింగ్ సోడా, దీనికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ మిక్స్ చేయాలి. చికెన్ మంచిగా మ్యారినేజ్ అయిందండి, కలిసిపోయింది మసాలా అంతా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 4-5 అవర్స్. మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు మనం పిండిలో అద్దాలి. ఇప్పుడు మసాలా మిక్చర్ చేసినాం కదా, దాంట్లో అద్ది పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం పిసికినట్టుగా దానికి వాటర్ అంతా, మసాలా వాటర్ అంతా బయటకు వచ్చేలాగా పిండి అద్దాలి. మొత్తం పిండి అంటుకుంది కదా. ఇప్పుడు మనం కొంచెం కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను, కూల్ వాటర్లో ముంచేసి మళ్ళీ పిండి అద్ది పెట్టుకోవాలి. మనం ఎగ్ వేసి కొంచెం ఓట్స్ అవి వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నా. ఇట్లా మొత్తం పిండి మసాలా కలిపిన కదా, ఇందులో అద్ది ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైన దాకా ఉండాలండి. కొంచెం వేడైంది, వేసేస్తున్న చిన్న పీసు. కొంచెం గరం కావాలి, ఎక్కువ వేడైనప్పుడు మంచిగా పడుతుంది. చిన్న పీస్ వేసి చూసిన. బ్రౌనిష్ వచ్చినాయండి. 15 మినిట్స్ కాల్చినాము సిమ్లో పెట్టి. కాలిపోయింది. సిమ్లోనే ఉంచి కాలవాలండి, ఎందుకంటే ఉడకాలి కదా పీస్ లోపల. సిమ్లో ఉంచి ఒక 15 మినిట్స్ అట్లా అయితే సరిపోతుంది. కలర్ వచ్చింది చూడండి ఒకసారి. మా పిల్లలకి లెగ్ పీస్ ఇష్టం అనేసి కేఎఫ్సి స్టైల్లో నేను చేస్తున్నాను. చూడండి, ఇది టమాటో కెచప్తో తినాలి. టేస్టీ చికెన్ వింగ్స్ రెడీ అయిందండి కేఎఫ్సి స్టైల్లో. వేడి వేడి చికెన్ కేఎఫ్సి స్టైల్లో రెడీ చేసి పెట్టానండి. ఓకే అండి.